హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త అండి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన రిటైర్మెంట్ అండి. సో రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగింపుపై ఆదేశాలు, అలాగే పెండింగ్ బకాయిలైన డిఏ, డిఆర్, పిఆర్సీ ఉంచిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొనండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్ అయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అయితే తెలిపిందండి. మిడిల్ లెవెల్ ఆఫీసర్లుగా తిరిగి ఉద్యోగం. సో రిటైర్ అయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మళ్ళీ వాళ్ళ ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే కల్పించింది. విధి విధానాలు ఖరారు చేసిందనమాట. రిటైర్ అయిన ఉద్యోగులకు మిడిల్ లెవెల్ ఆఫీసర్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా రీఅపాయింట్మెంట్ కోసం అయితే విధి విధానాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ఎలాంటి విధి విధానాలు పాటించకుండానే నియామకాలు అయితే జరిగాయని జీవోలో వెల్లడించింది. ప్రస్తుతం విధి విధానాల నియామకం కోసం ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్లతో కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ డైరెక్టర్, అంతకన్నా కింది స్థాయి రిటైర్మెంట్ ఉద్యోగుల నియామకం జిఏడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో అయితే 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులలో అయితే ఈ మేరకు పేర్కొందన్నమాట. ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు శుభార్త చెప్పింది. ప్రతి నెల కాకుండా సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ అయితే ఇవ్వనుందన్నమాట. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేసేది, కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 31వ తేదీనే, సో ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేయాలని అయితే రాష్ట్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు నెలాఖరుకే పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 1వ తారీఖు ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే, అంటే ఆగస్టు 31వ తేదీని లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఏదైనా కారణంతో తీసుకొని లబ్ధిదారులకు సెప్టెంబర్ 22వ తేదీన పంపిణీ చేయాలని అయితే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.